సో పారిపోలేదు, పారిపోయేటటువంటి అవసరం రాదు, పారిపోయేటటువంటి పార్టీలో లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో 30 ఏళ్ల పాటు రాజకీయాలు చేసేటటువంటి పార్టీలో నికాస్ అయినటువంటి దమ్మున్నటువంటి నాయకుడి పార్టీలో ఉన్నాం అనేది స్పష్టంగా మళ్ళీ మీ వేదిక సాక్షిగా చెప్పదలుచుకున్నా. ఎవరితో సంబంధం లేకుండా, ఎవడి మోచేతి నీళ్ళు ఎవడో ముష్టేతో 10 సీట్లు అడుక్కునే స్థాయిలో లేవు. ప్రజలు 10 ఇస్తే 10 తీసుకుంటాం, 57 ఇస్తే 57 తీసుకుంటాం, 67 ఇస్తే 67 తీసుకుంటాం, 151 ఇస్తే 151 తీసుకుంటాం. ఎవడో సీట్లు వాళ్ళు ఇస్తే ఒక 20 వాళ్ళు ఇస్తే 10 అడుక్కునే స్థాయిలో అయితే ఇప్పటికీ లేవు. ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ 49 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ రోజు పెరిగినటువంటిది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ఎస్పెషల్లీ ఎన్డీఏ కూటమి కాకుండా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంలో జరుగుతున్నటువంటి చర్చ. సరే, అది ఇప్పుడు ఈ చర్చలో అది అంశం కాదు కాబట్టి ఎక్కువ డెప్త్ లోకి వెళ్ళట్లా. వాళ్ళు ఎలా గెలిచినా గెలిపే, అడ్డదారిలో గెలిచారా, దొంగదారిలో గెలిచారా, ఇంకో రకంగా గెలిచా, ఎలా గెలిచినా గెలిపే కాబట్టి ఆ గెలిచిన దాని గురించి ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ పెట్టదలుచుకోలేదు. కాబట్టి ఒకటి స్పష్టంగా ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో, 900 మందికి పైగా ఉన్నారని దుష్ప్రచారం చేస్తున్నారో, ఆ 900 మందికి పైగా ఉన్నారని దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళకి సూటిగా అడుగుతున్నా, విత్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించండి. మీరే అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి భద్రత 139 మంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ ఉంది. ఇంకా ప్రజెంట్ కూడా 139 కంటే ఎక్కువ మంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 2, జగన్మోహన్ రెడ్డి గారి భద్రత తగ్గించారు అనేటటువంటి అంశంలో ఈ రోజు కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రోజు కూడా హైకోర్టులో విచారణ జరిగితే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్, ఆ కూటమి ప్రభుత్వం ఒప్పుకుంది ఒక విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ లో స్పేర్ పార్ట్స్ దొరకట్లేదు, స్పేర్ పార్ట్స్ వెతుకుతున్నాము, అది ఈ ప్రపంచంలో ఉందో లేదంటే అంతరిక్షంలో స్పేర్ పార్ట్స్ దొరుకుతాయో చూసి ఆ స్పేర్ పార్ట్స్ మేము వెయ్యాలి. సో ఆ వెహికల్, ఆ స్పేర్ పార్ట్స్ ఏదేదాకా కొత్త వెహికల్ ఇస్తాం మేము అని చెప్పారు. ఇవాళ మొన్నదాకా ఏమన్నారు, ఈ వెహికల్ అనేది చాలా సేఫ్టీగా ఉన్నటువంటి వెహికల్, మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే ఎక్కారు, ఇదే ఈ వెహికల్ లోనే తిరిగారు, ఈ వెహికల్ లోనే తిన్నారు, ఈ వెహికల్ లోనే పడుకున్నారని చెప్పినటువంటి ఈ మీడియా, ఈ పార్టీలు మరి ఈ రోజు న్యాయస్థానాల్లో ఒప్పుకున్నాయి. ఆ వెహికల్ కి సంబంధించి స్పేర్ పార్ట్స్ బాగాలేదు, కొత్తవి మేము తీసుకోవడానికి చూస్తున్నాం అని. ఎప్పుడు సార్? 2 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి వీళ్ళ అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటింది. జూన్ 4 రిజల్ట్ వచ్చింది. ఒక ప్రతిపక్ష నాయకుడికి, ఎందుకంటే మిగిలిన పాలకపక్ష పార్టీలు కదా, మేము ఒకళ్ళే ప్రతిపక్షం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశము, లేదంటే మీరు జనసేన, బీజేపీ 3 ఒకవైపు ఉన్నాయి, మేము మిగిలిన ఒకవైపు ఉన్నాం. 40% ఓటింగ్ వచ్చిన పార్టీ ఒకవైపు, 6% 7% ఓటింగ్ వచ్చి వాళ్ళతో కూటమిలో ఉన్నటువంటి పార్టీ, లేదా 1% 2% వచ్చిన బీజేపీ, వీళ్ళందరూ ఓవైపు ఉన్నారు. ఉన్న వీళ్ళు ఇప్పుడు మరి భద్రత అంశంలో మేము అవతల వాళ్ళకి భద్రత ఎందుకు పెట్టారని మేము అడగట్లేదు సార్. ఎందుకంటే నారా లోకేష్ అనే అతను ఎమ్మెల్యే కూడా కాకముందు అతనికి జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చింది సార్. ఎన్నికల కంటే ఒక 2 నెలలు 3 నెలలు ముందు జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చారు. నారా లోకేష్ ఎమ్మెల్యేనా? కాదు కదా. మరి ఎందుకు జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చారు? మేము అడిగామా? మేము అడగల. ఎందుకంటే సరే వాళ్ళు రక్షణ కోసం అడిగారు, ఇచ్చారు భద్రత. దాని గురించి అంటే సీఎం కుమారుడు హోదాలో పవన్ కళ్యాణ్ గారికి భద్రత కల్పించారు. మాజీ సీఎం కుమారుడు హోదాలో ఏమైనా ఇచ్చారేమో, వాళ్ళ కుటుంబానికి థ్రెట్ ఉన్నదని కదా చంద్రబాబు నాయుడు గారికి. తిరుమల మరి మాజీ సీఎం కాదు సార్, మాజీ సీఎం మనవడు దేవాంష్కి 6 సెక్యూరిటీని ఇస్తే మరి మాజీ సీఎంకి ఇవ్వకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ సీఎం కదా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సెక్యూరిటీ లేదా వెంకటరెడ్డి గారు? సార్ సెక్యూరిటీ సరిపోదు, ఉన్నటువంటి సెక్యూరిటీ. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సాక్షాత్తు స్పీకర్ గారు మాట్లాడిన మాటలు కూడా మీరు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బతికే ఉన్నాడు, చావలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని రోజు చంపుకు తినాలి. ఎవరు? అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు ఒక వీడియో కూడా మీకు వచ్చింది, మీరు అందరూ చూశారు. అతను రాజకీయంగా కాదు, అతను భౌతికంగా లేకుండా చేయాలి. ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు స్పీకర్ హోదాలో ఉండి, అధికార హోదాలో ఉండి, మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి మాటలు, ఏది ఉంటే అది తీసుకొని కొట్టండి, రాళ్ళు ఉంటే రాళ్ళు, ఇంకేది ఉంటే అది తీసుకొని కొట్టండి అని. అంతకుముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి కోడికత్తి శ్రీనివాస్ చేసినటువంటి అతను తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్నాడు. విజయవాడలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు గులకరాయితో చేసినటువంటి ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా భద్రత ఉండదు. వీళ్ళకి ఏంటి నష్టం అంటున్నా? భద్రత కల్పించడానికి
ఎందుకు వీళ్ళు వెనకాడుతున్నారు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి, ఒక పార్టీ అధ్యక్షుడికి, మాజీ ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కూడా, మీరు అన్న ఇందాక లోకేష్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, మరి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడానికి వీళ్ళెందుకు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇంతమంది కావాలా భద్రత, అంతమంది కావాలా? పవన్ కళ్యాణ్ గారికి ఒక మంత్రిగా ఎందుకు అంతమంది భద్రత ఎందుకని మేము అడిగావా? ఒక మంత్రిగా లోకేష్ గారికి అంత భద్రత ఎందుకని మేము అడుగుతున్నావా? కానీ వాళ్ళ మెంటాలిటీ చూడండి, మా మెంటాలిటీ చూడండి. సరే, వాళ్ళ మెంటాలిటీ అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే మేము లోకేష్ ఎమ్మెల్యేగా కానప్పుడు కూడా ఇదే భద్రత ఇస్తే, మేము అధికారంలో ఉండి కూడా మేము క్వశ్చన్ చేయాల. ఇస్తే ఎవరికైనా భద్రత అడిగినప్పుడు ఇస్తారు. కొంతమందికి ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఆ రోజు భద్రత అడిగారు. రామచంద్ర యాదవ్ అని ఒక ఆయన ఉన్నాడు సార్, ఆయనకి ఎక్కడ డిపాజిట్లు రాలి అప్పటి వరకు. పొంగనూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి రామచంద్ర యాదవ్ అని ఒక పార్టీ పెట్టాడు, ఏదో రైతు పార్టీ ఏదో, ఆయనకి ఇచ్చారు సెక్యూరిటీ. మరి ఎంతమందికి సెక్యూరిటీ ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 40% ఓటింగ్ తో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్